ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం మార్చి 29 నుంచి శనిగ్రహం కుంభరాశి నుంచి మేన్ రాశిలోకి సంచారం జరుగుతుంది. అలాగే సూర్యగ్రహణం కూడా ఉంది. మరి దీని ఇంపాక్ట్ అనేది ముందుగా మేషరాశి వారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది మేడం? సో మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ప్రస్తుతం నడుస్తుంది. ఎందుకంటే జూన్ 2025 నుంచి శని భగవాన్ ఎప్పుడైతే వక్రత్వ త్యాగం చేశారో, సో ఆయన ఎప్పుడైతే వక్రత్యాగం చేసిన దగ్గర నుంచి వీళ్ళకి కొన్ని లాభాల్లోకి నడుస్తుంది. ఎంత లాభాల్లో నడుస్తుంది అంటే ఎప్పటి నుంచో ఉండే ఎన్నో రోజుల నుంచి అంటే కేసుల గురించి కానీ, లేకపోతే కోర్టు సమస్యల గురించి కానీ, ఆస్తి నష్టాలు కానీ, ఆస్తి వల్ల వచ్చే గొడవలు కానీ, ఆస్తి పంపకాల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి రిలీఫ్ వీళ్ళకి మొదలైంది. అయితే ఎన్ని రోజుల దాకా అంటే చక్కగా వీళ్ళకి మార్చి 30 వరకు చాలా అనుకూలంగా ఉంది. ఎంత అనుకూలంగా ఉందంటే ఏ పని చేసినా అది బంగారంలాగా పనిచేస్తుంది. అంటే ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం రావడం, వ్యాపారాల్లో అనుకూలత కావాలనుకునే వాళ్ళు అనుకూలత రావడం, అంటే వ్యాపారంలో భాగస్వాములు రావడం కానీ, లాభాలు తీసుకొచ్చే అవకాశం కానీ, లాభాల్లో పెట్టే వ్యాపారం చేయడం కానీ, అంటే లాభాలు రావట్లేదు ఇంకో వ్యాపారం చేద్దాం, ఆ వ్యాపారం లాభాలను వస్తుందా రాదా అంటే ఈ టైంలో ప్రారంభం చేస్తే ఖచ్చితంగా లాభం కనిపించే వ్యాపారమే వీళ్ళు ఎన్నుకోగలుగుతారు. మెయిన్ వీళ్ళ బుద్ధి బాగా పనిచేస్తుంది. మామూలుగానే మేషరాశి వాళ్ళకి చాలా తెలివైన వాళ్ళు, ప్రతి విషయాల్లో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు ఇలా అవుతుంది, ప్రాక్టికల్టీ ఎక్కువగా నమ్ముతారు. ప్రాక్టికల్గా చెప్పాలి, ప్రాక్టికల్ విషయాలే వింటారు వాళ్ళు. అయితే వీళ్ళకి ప్రాక్టికల్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి శని భగవాన్ ఒక అనుకూలం ఏంటంటే ప్రాక్టికల్గా ఆయనకి ఇష్టపడ్డు, కష్టపడితేనే ఇస్తాడు. ఆయన ప్రాక్టికల్గా ఉన్నాను, నేను ప్రాక్టికల్గా పని చేస్తాను, ప్రాక్టికల్గా ఉంటాను అంటే కుదరదు. ప్రాక్టికల్గా నువ్వు ఎంత పని చేస్తావు, నీ శరీరంతో నువ్వు ఎంత పని చేస్తావు అనేది ఆయన ఇష్టం. ఆయన అనుకునేది. శని భగవాన్ ఎప్పుడు కూడా ఆయన టైమింగ్ కానీ, ఆయన పద్ధతి కానీ, ఆయన విధానం కానీ వేరుంటుంది. అయితే మా మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పద్ధతి కూడా డిఫరెంట్గానే ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టే చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరి మాట వినరు, ఎవరు చెప్పింది చేయరు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు. ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఉన్నప్పుడు కానీ గత కొన్ని రోజులుగా అవి ఎప్పుడైతే కాస్త శని భగవాన్ వక్రించాడో అప్పటి నుంచి వాళ్ళకి అనుకున్న పనులు ఎంత మాట ఇచ్చినా, ఎంత మాట నిలబడదాం అనుకున్నా అవ్వలేకపోవడం, మాట నిలబెట్టుకోలేకపోవడం, కాస్త కష్టం ఎదురు చూడడం, డబ్బు చేతికి అందకపోవడం ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే శని భగవాన్ వక్రత్యాగం చేసేసి నార్మల్ స్థితికి వచ్చాడో అప్పటి నుంచి వీళ్ళకి డబ్బు చేతికి రావడం, వ్యాపారంలో అనుకూలత, జీవిత భాగస్వామి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిసి ఉండడం. ఎందుకంటే జీవిత భాగస్వామి ఇబ్బంది ఏంటంటే చాలామందికి వివాహం అవ్వట్లేదు, వివాహం అయిన వాళ్ళు మనస్పతులతో బాధపడుతున్నారు, వివాహం అయి కొన్నాళ్ళు కాపురం చేసిన వాళ్ళు ఇప్పుడు విడాకులు తీసుకుంటామని చెప్పి గొడవలు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ మళ్ళీ సానుకూలంగా అందరూ మారిపోయి చాలా చక్కగా ప్రతిరోజు పండగలాగా వీళ్ళకి జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మార్చి 30 నుంచి మళ్ళీ దానికి ఒక తెర పడుతుంది. సో ఎలాంటి పడుతుంది అంటే ఇక్కడ మనం చెప్పేది గోచార ఫలితాలు. సో గోచారంలో జరిగే శని భగవాన్ ఒక తత్వం గురించి చెప్తున్నాం మనం. శని భగవాన్ కుంభరాశి నుంచి మీనరాశికి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుంచి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది. సో ఏలినాటి శని ఎప్పుడైతే ఉంటుందో మొదట ఎవరికైనా ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది, మొదట ఆయన కష్టపడతాడు. ఎందుకంటే పరీక్షిస్తాడు, కష్టపడడం కాదు అది. ఆయన చెప్పే విషయం ఏంటంటే శని భగవాన్ ఇచ్చే విషయాలు ఏంటంటే మనిషిని ఫస్ట్ వాళ్ళు ఎంతవరకు కష్టపడగలరు అండ్ ఒక మనిషిని మనిషిలా గుర్తించే విధంగా. అప్పుడు చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన ఆస్తిని వీళ్ళు వ్యాపారం చేయడం, అండ్ వీళ్ళు సొంతంగా వ్యాపారం ఉండదు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని చేసుకోవడం. అలాంటి వాళ్ళు కష్టపడతారు ఆయన. సో సొంత తెలివితేటలు పెట్టి నువ్వు ఏం చేస్తావు, నీ తెలివితేటలతో నువ్వేం సాధిస్తావు, నీ తెలివి ఎక్కడ బయటపడుతుంది, ఎప్పుడు బయటపడుతుంది, ఆ తెలివి బయటపెట్టే వరకు కష్టపడతారు ఆయన. ఎప్పుడైతే తెలివిగా మనం పని చేస్తూ వెళ్తామో అప్పుడు ఆయన కష్టపెట్టడు. సో ఇది జన్మజాతకంలో ఉండే శని భగవాన్ ఉండే స్థానాలు బట్టి వీళ్ళకి అది కాస్త ఎక్కువగా చూపించడం కానీ తక్కువ చూపించడం ఉంటుంది. ఎందుకంటే గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కూడా మనకి సగం ఫలితాలే, పూర్తి ఫలితాలకి తీసుకోలేము. శని భగవాన్ సగమే ఇస్తాడు. ఖచ్చితంగా ఆ ఇబ్బంది అయితే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ లేకుండా ఉండదు. సో అది ఎలా ఇస్తాడు అంటే వాళ్ళ జాతకంలో శని భగవానుడు అదృష్ట స్థానంలో ఉన్నాడా, లేకపోతే కాస్త ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నాడు. ఇబ్బంది పెట్టే స్థానాల్లో అంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు, తర్వాత భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావచ్చు, సంతానంతో ఇబ్బంది రావచ్చు, తర్వాత ఇంకా స్నేహితులతో బంధువులతో కూడా ఇబ్బంది రావచ్చు. ఇలా ఏ ముట్టుకుంటే అది భగ్గుమని మండిపోయేటట్టుగా తయారవుతుంది. ఇప్పుడు ఏది ముట్టుకుంటే అది బంగారంలో తయారవుతుంది, రేపు ఏది ముట్టుకుంటే అది భగ్గుమని అన్నట్టుగా తయారవుతుంది. దీనికి కారకత్వం ఏంటంటే శని భగవాన్ యొక్క ప్రభావం. సో ఈ ప్రభావాన్ని తట్టుకునే స్థితి వీళ్ళకి కావాలంటే వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా సాధిస్తారు. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి.
మేడం మరి ఏళ్ళనాటి శని ఎంటర్ అవబోతున్నారు కాబట్టి మరి మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? చాలా సింపుల్గా పరిహారాలు. ఎందుకంటే శని భగవానుడు మనం కష్టపడితే ఆయన తృప్తి చెందుతాడు. సో మనం ఈ పని ఒక క్రమశిక్షణ, అంటే ఒక టీచర్ గారు చదివితే మంచి మార్కులు వేస్తారు కదా, ఖచ్చితంగా చదివేసి వచ్చావా అంతా మొత్తం చదివావా, టీచర్ అడగకుండా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చేసామంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే శని భగవానుడు ఒక విషయంలో వస్తే మేషరాశి వాళ్ళు చేయవలసిన మొదటి పని ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పరిహారం వాళ్ళు చేసుకుని తీరాలి. నచ్చినా నచ్చకపోయినా చేస్తేనే అదృష్టం. ఏంటి అంటే తల్లిదండ్రుల్ని చాలా గౌరవంగా మాట్లాడాలి. తండ్రిని విసుక్కోవడం కానీ, ముఖ్యంగా తల్లిని విసుక్కోవడం కానీ, ఆ తల్లిని ఆట పట్టించడం కానీ, సరదాగా ఆట పట్టించడం, సరదాగా ఏడిపించడం, సరదాగా వాళ్ళని చేయడం అది నచ్చదు ఆయనకి, అది చేయకూడదు. తర్వాత తండ్రిని అస్సలు దూషించకూడదు. తండ్రి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన నచ్చినా నచ్చకపోయినా. తర్వాత పిల్లల్ని విసుక్కోకూడదు. వాళ్ళకి ఎవరైతే మేషరాశి వాళ్ళకి పిల్లలు సంతానం ఉంటుందో సంతానాన్ని విసుక్కోకుండా ఓర్పుగా మళ్ళీ చెప్తారు. ఏదైనా కావాలంటే మళ్ళీ చెప్పడం చేయాలి. తర్వాత తన కింద పనిచేసే వాళ్ళని బాధ పెట్టకూడదు. అంటే తన కింద పనిచేసే వాళ్ళని సర్వెంట్స్ కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఈయన బాస్ అయితే కింద మొత్తం స్టాఫ్ కావచ్చు, ఇది బాధ పెట్టుకుని ఉండాలి. ఈ పరిహారం వీళ్ళు చేసుకోగలిగితే ఖచ్చితమైన మంచి ఫలితాలే ఉంటాయి. వీళ్ళని గౌరవించడం, వీళ్ళని చూసుకోవడం ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఏదైనా వస్తువులు, ఏదైనా విలాసాలమైన వస్తువులు, అవి ఆర్భాటాలు ఇవి చేయకుండా సింపుల్ సిటీగా ఉండడానికి ఇష్టపడాలి. ఇవాళ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వస్తువు వేరే వాళ్ళకి ఎవరికైనా సాయం చేస్తే, లేని వాళ్ళకి ఇస్తే అది హెల్ప్ అవుతుంది కదా అంటే అప్పుడు వాళ్ళకి ఆ వస్తువు ఇచ్చారంటే, ఇప్పుడు వీళ్ళు పుట్టినరోజు అయ్యింది, మంచిగా పార్టీ ఇచ్చారు, ఆ పార్టీ అనేది ఇచ్చినా సరే పేదవాళ్ళకి పెడితే మాత్రం ఆయన సంతోషిస్తారు. సో ఆ పార్టీలు వినోదాలు తగ్గించేసి సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేసుకుంటే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే అనారోగ్య సమస్య రాదు, ఆర్థికపరమైన ఇబ్బంది రాదు. డొనేషన్స్ కాదు, వీళ్ళ చేత్తో చేయాలి. చాలా మంది ఏంటంటే డొనేషన్స్ చేస్తారు, నిజంగా డొనేషన్స్ వాళ్ళకి వెళ్తాయా వెళ్ళవా అని తెలియదు. అదే వీళ్ళ చేత్తో ఒక పేదవాళ్ళకి అన్నం పెట్టిన, అన్నం వీళ్ళ చేత్తో వడ్డించిన అది పుణ్యం కింద వస్తుంది. తర్వాత చాలామంది బయట రోడ్డు మీద పడుకునే వాళ్ళకి కాస్త బట్టలు ఇచ్చిన, దుప్పట్లు కప్పిన మంచి ఫలితాలు వస్తాయి. సో ఇలాంటివి వీళ్ళ చేత్తో, అంటే ఇప్పుడు చెప్పగా నీ బుర్రతో ఏం పని చేస్తున్నావు అనేది శని భగవాన్ చూస్తాడు. సో మీ బుర్ర పెట్టి మీరు ఆలోచించే విషయాలు ఈ విధంగా ఆలోచిస్తే ఆయన ఎప్పుడు మనకు తోడుగా అండగా ఉంటాడు. లేదు మన బుర్ర కాకుండా పక్క వాళ్ళ బుర్ర వాడి సరే వాళ్ళు చెప్పారు చేస్తుందా అని చెప్పి అనుకుని వెళ్తే మాత్రం అవ్వదు. అదే కఠినంగా మాట్లాడితే మాత్రం అస్సలు సహించడు ఆయన. దీన్ని తగ్గించుకోగలిగితే మేషరాశి వాళ్ళు శని భగవాన్ వచ్చే ప్రభావం అనేది తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. ఇది చేసి చూడండి, ఒక్కరు చేసినా మీకు ఆ ఫలితం కనిపిస్తుంది. జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం. ఇది ఏలాంటి శని ప్రభావం వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరో ఏది క్రమశిక్షణ పెట్టరు, మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో చెడు లక్షణాలని కమ్మి దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన ఆ చెడు రూపాన్ని బయట పెడతాడు. అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు. అది శని భగవానుడు చేసే మెయిన్ క్రమశిక్షణ. కర్మకారకుడు అంటే కర్మని మన కర్మ అనేది ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం. ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా. ఒకరు కష్టపడుతున్నారు, బాగా కష్టపడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట. అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తాడు ఆయన. అందుకే కష్టపెట్టాడు అని అనుకోకూడదు. ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది. సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం. అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది. అందుకే శని భగవాన్ రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము, మనం మారుదాము అనుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి. శని భగవాన్ ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకి కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు. వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించేలా చేస్తాడు. మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది, రాసి ఉంది అంటే కష్టపడతాం. లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం. ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శని భగవానుడు కర్మకారకుడు. సో అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం, లాభస్థానం. సో జనరల్గా మనం చూసుకుంటే
10వ స్థానం 11వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే కష్టపడడం ఎలాగో, 11వ స్థానం అంటే లాభపడడం ఎలాగో. అంటే 10వ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తర్వాత సుఖపడి చూపిస్తాడు ఆయన. ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవానుడు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది, తీయగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము, మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము, అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము, నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇది శని భగవాన్ ఒక తత్వం. హోప్ఫుల్లీ మేషరాశి వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుందాం మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.